ఎవరు కడతారు ఈ అప్పు? మనమే కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా, ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు. ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాటా మనకేస్తారు. అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు. ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది. రెండోది మీరు చూస్తే పెట్రోలు డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 5,000 అవునా కాదా? అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా? ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కారని. ఆ రోడ్లకి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి? చెప్పమని సమాధానం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి ఉండాలి. నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు, 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను. ₹1 ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద ఆవిరైపోయింది. మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పరిశ్రమల్ని తరిమి పారగొట్టే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల యువతకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు నిరుద్యోగులయ్యారు, గవర్నమెంట్కి ఆదాయం లేదు, మళ్ళీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుతున్నా మీ అందరికీ. ఇక్కడే మీరందరూ ఉన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం. బైఫర్కేషన్ యాక్ట్ లో నేనే పెట్టించా. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఒకటే ఆలోచించాను, ఆ 7 మండలాలుంటే అవి ముంపుకు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని
72% పూర్తి చేశాను. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు. వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనులు ముందుకు తీసేపోయాం. 72% పూర్తి చేసి పట్టిసీమ ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలున్నారు. అది జరిగేది. ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా, పోలవరం ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది? కాఫర్ డ్యాములు ఏమైనాయి? గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరందరి ముందునుంది ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం. 4,900 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి. అలాంటి చింతలపూడి నిలిచిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు, బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, పామాయిల్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తామంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని. ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా. ఆయన మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు కానీ, యంత్రాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు, ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను 18,000 వచ్చేది, ఇప్పుడు టన్ను 11,000 నుంచి 12,000 వస్తా ఉంది. అంటే గవర్నమెంట్ సీతకన్నేసింది, మార్కెట్ లేదు. ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిల్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పామాయిల్ దెబ్బతినింది, అక్వా దెబ్బతినింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను, ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి, మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి.
అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి